హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇంకా రామచంద్ర అయితే విక్రము మన చిట్టి దొరికేసింది మామయ్య అనేసి అంటున్నాడు. మళ్ళీ ఏం జరిగింది ఏంటో, మళ్ళీ చిట్టి ఎవరో మళ్ళీ చెప్పబోతున్నాడా అనేసి ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. రామచంద్రయ్య గారు ఇంకా బాధపడుతూ ఉంటే విక్రమ్ చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే మామయ్యని తనని ఇంకా కాస్త మనలోకి తీసుకురావాలి అనేసి ఆలోచిస్తాడు. ఎలాగైనా సరే ఇంకా మరొక నాటకానికి మొదలు పెట్టాలి అనేసి రాధ దగ్గరికి వెళ్ళి, రాధ నేను నీతో మరొక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనేసి అంటే, ఇంకా రాధనేమో అదేంటి మరొకటి ఏంటి, ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కదా మన ఇద్దరి మధ్యలో, అగ్రిమెంట్ కంప్లీట్ కాలేదు, మళ్ళీ అది కంప్లీట్ కాకముందే మరొకటి అగ్రిమెంట్ రాసుకోవాలనుకుంటున్నావా, అలాంటి కుదరదు, ముందు మా నాన్నని విడిపించు అనేసి రాదా అంటే, లేదు లేదు అగ్రిమెంట్ అని అనడం లేదు, నేను చెప్పేది పూర్తిగా విను అనేసి విక్రమ్ అంటాడు. ఏంటో చెప్పు అనేసి సీరియస్గా అడుగుతూ ఉంటుంది. నీకు తెలుసు కదా మా మామయ్య, అదే మా పెద్ద మామయ్య రామచంద్రయ్య గారు అనేసి అంటే, అవును తెలుసు అయితే అనేసి రాధ అంటుంది. దాంతో నేను నిన్ను ఒక సహాయం అడగాలనుకుంటున్నాను. మా చిట్టిని తలుచుకుంటూ మా మామయ్య చాలా బాధపడిపోతూ ఉన్నాడు. అసలు మాలో కలిసిపోవడం లేదు. అందుకని నీవు ఆయన కోసం ఒకటి సహాయం చేయాలి అనేసి అంటే, ఏంటది అనేసి ఇంక అడుగుతూ ఉంటుంది. నువ్వే చిట్టి అనేసి చెప్పాలి అనేసి అంటే ఒక్కసారిగా రాధ షాక్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు మత్తు ఉందా, నేను చిట్టినవ్వడం ఏంటి అనేసి అంటే, అలా నటించు అంతే, చిట్టిలాగా నువ్వు కొన్ని రోజులు అగ్రిమెంట్ పూర్తి అయ్యే వరకు నువ్వు చిట్టిలాగా ఫోన్లో మాట్లాడడం అలా నటించు అనేసి విక్రమ్ అంటాడు. దాంతో రాధ ఫస్ట్ ఒప్పుకోదు. దాంతో ఇంకా అదేంటి రాధ, నీకు మీ నాన్న అంటే ఇష్టం కదా అనేసి అంటే, అవును అనేసి రాధ అంటుంది. అయితే ఈయన కూడా మీ నాన్న లాంటి వారే కదా, తన కూతుర్ని తలుచుకుంటూ బాధపడని రోజు లేదు, అందుకని కొన్ని రోజులు తనని సంతోష పెట్టవా, ఇక్కడ ఉన్న రోజులు నువ్వు చిట్టిలాగా మాట్లాడవా అనేసి అంటే, సరే అనేసి ఇంకా రాధ కూడా ఒప్పుకోవడంతో ఇంకా విక్రమ్ వెళ్ళేసి రామచంద్ర గారితో, మామయ్య మన చిట్టి దొరికేసింది అనేసి అంటే, ఎవరు విక్రమ్, ఎక్కడ చెప్పు, మన చిట్టి ఎక్కడుంది అనేసి చాలా సంతోషపడిపోతూ ఉంటే, ఎవరో కాదు మన చిట్టి, ఎవరో కాదు అనేసి అంటూ ఉంటే దమయంతి అందరూ షాక్లో ఉండిపోతారు. ఎవరు చెప్పు నాన్న, తొందరగా చెప్పు అనేసి ఇంకా సునంద కూడా అంటూ ఉంటే, ఇంకా అది అనేసి చిట్టి ఎవరో కాదు రాధే చిట్టి అనేసి అనేసరికి అందరూ ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోతారు. మళ్ళీ చిట్టి రాధ చిట్టి ఇద్దరు ఒకటే అని మళ్ళీ నిజం తెలుసుకొని ఉన్నారా, మళ్ళీ చూద్దాం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.